పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల వాక్య ధ్యానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. కొంతకాల క్రితం ఒక క్రైస్తవ రచయిత చాలా అనుమానాలతో, ఎన్నో సందేహాలతో తన కుటుంబ విషయమై, అలాగే తన ఆధ్యాత్మిక జీవిత విషయమై ఎన్నో విషయాల పట్ల ఆయన చాలా చింత కలిగి ఉన్నాడు. ఆ చింత తనలోనే తాను ఉంచుకుని ఎంతో బాధను ఆయన అలాగే కలిగి ఉంటుండగా ఒకానొక రోజున ఒక స్నేహితుడు అతని దగ్గరకు వస్తే ఆ స్నేహితునికి అతని బాధంతా కూడా చెప్పుకుని వారిద్దరూ కలిసి కొంతసేపు ప్రార్థన చేసిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ భారం అంతా తీరి కొంత నెమ్మది, శాంతి అతనికి లభించేది. నిజమే, చాలాసార్లు మన బాధలు చెప్పుకునేటువంటి స్నేహితులు మనకు ఉండాలి. కొన్నిసార్లు ఎంత తీవ్రమైనటువంటి బాధ అయినా, ఎంత చెప్పుకోలేనటువంటి రహస్యమైన అవన్నీ కూడా చెప్పుకోగలిగినటువంటి స్నేహితులు మనకు ఉండకలేకపోవచ్చు. కానీ ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనకు మన హృదయ రహస్యాలన్నీ కూడా చెప్పుకోగలం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ అంటా ఉన్నాడు, దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. యేసు ప్రభువారు తన శిష్యులతో చెప్పిన మాట, నేను మిమ్ములను స్నేహితులు అని పిలుస్తున్నాను. ఆయన వారిని స్నేహితుడు అన్నాడంటే వారు కూడా, లేదా వారికి ఆయన కూడా స్నేహితులే. కనుక యేసుక్రీస్తు లాంటి స్నేహితులు ఈ లోకంలో ఎవరూ లేరు. నువ్వు ఎవరితో ఏది చెప్పుకోలేనంత వింత బాధలతో, విచిత్రమైనటువంటి సమస్యలతో, రహస్యాలు నీళ్ళు అలాగే ఉంచుకుని నీ హృదయపు గదుల్లో నిండిపోయినటువంటి చింత, ఆవేదన, అవమానం, దుఃఖం, వీటన్నిటిని కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో చెప్పవచ్చు. ఎందుకనంటే ఆయన మన హృదయ అంతరంగాలు ఎరిగినవాడు, మన ప్రతి సమస్యను తెలిసినవాడు మాత్రమే కాదు, తీర్చగలిగినవాడు. ఈ లోకంలో ఉన్న స్నేహితులైతే మనం చెప్తూ ఉంటే విని వెళ్ళిపోతారు, అంతేగాని అన్నిటినీ వారు తీర్చలేదు. కానీ అన్నీ తీర్చగలిగిన వాడు, అన్నీ సరి చేయగలిగిన వాడు మన ప్రభువే. కనుక మీరు ఇంక యేసు ప్రభువుకు స్నేహితులుగా లేరా? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదా? ఆయన మిమ్మును స్నేహితులు అని పిలుస్తున్నాడు. మరి మీరు కూడా ఆయన స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడతారా? మీ ప్రతి బాధ అయినా, మీ ప్రతి కష్టమైన ప్రభుతో చెప్పుకోండి. ఆయన వాటన్నిటిని కూడా తీర్చివేయగలుగుతాడు. నిజమైన స్నేహితుడు ఉండడంలో ఉన్నటువంటి ఆనందం, మన ప్రతి సమస్యకు కూడా ఆ స్నేహితుడే పరిష్కారంగా ఉంటాడు. ఆ స్నేహితుడు మరెవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు అయి ఉండాలి. మనకి యేసు ప్రభుతో మీరు మాట్లాడుతూ ఉండండి, అనగా ప్రార్థన చేస్తుండండి. నా ప్రియ ప్రభువా, నువ్వు నిజమైన స్నేహితుడు అని నా ఈ బాధ చెప్తున్నాను, నా ఈ కష్టమంతా నువ్వు తీర్చు అని ప్రభుతో మీరు చెప్పగలిగినప్పుడు ఆయన మనల్ని విడిచిపోని స్నేహితుడు కదా, విడవక ప్రేమిస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. మిగిలిన స్నేహితులు విడిచి వెళ్ళిపోతారు మన కష్టకాలంలో, కానీ మనల్ని విడువని ఎడబాయిని స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన విశ్వాసం ఉంచుదాం, ఆయన నిరీక్షణ ఉంచుదాం, ఆయన సంపూర్ణంగా నమ్ముదాం. నిజమైన స్నేహములో ఉన్నటువంటి విలువ, ఆనందాన్ని పొందుకుందాం. దేవుడటి భాగ్యము మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడు అయిన తండ్రి, ఈ నామానికి వందనాలు ప్రభా. ఈ ఉదయకాలము మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. సజీవులుగా మమ్మల్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలను మీరు దీవించండి ప్రభా. నిజమైనటువంటి స్నేహితుడు నువ్వని, ఈ లోకంలో మాకున్న ప్రతి సమస్యను తీర్చగలిగినటువంటి ప్రభా, విడువని స్నేహితుడు అని నిన్ను నమ్మి విశ్వసించి నీ మీద ఆధారపడే భాగ్యం వారికి దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.